మా జీవితాలకు అవసరమైన సంగతులను తండ్రి మేము చర్చించుకున్నట్టుకు తండ్రి తగిన సమయాన్ని అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు అన్నములు దేవ తండ్రి. చెప్పబడుతున్న, చదవబడుతున్న, పరిశీలన చేయబడుతున్న ప్రతి మాటను తండ్రి దుష్టుడు ఎత్తుకుని పోకుండా నాయన మీ సహాయం మాకు అనుగ్రహించమని కృపను చూపమని, ఇక్కడికి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని, చెప్పబడుతున్న ప్రతి మాట తండ్రి వారి హృదయంలో భద్రపరుచుకునేలాగా తండ్రి సహాయం అనుగ్రహించమని తండ్రి. అలాగే ఇక్కడ నిలబడి వాక్యం చెబుతున్న నాకు తండ్రి మీ కుమారుడైన పరిశుద్ధాత్మ తండ్రి నాకు తోడుగా ఉంచమని తండ్రి ఈ కార్యక్రమం ఆదరించేంతవరకు నాయన మీకు మహిమార్థంగా జరిగించుకోనమని తండ్రి ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఆదివారపు ఆరాధనకి విచ్చేసిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనము తెలియజేస్తున్నాను. ప్రియులరా, కొన్ని విలువైన సంగతులను, అవసరమైన సంగతులను, మన ఆత్మీయమైన జీవితానికి అవసరమైన సంగతులను కొన్నిటిని మనం తెలుసుకుందాం. అందరం ఈ బైబిల్ తెరిచి హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అని మాట్లాడుతున్నా. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు చెప్పదలుచుకుంది ఏంటంటే హెబ్రీ సంఘానికి కొన్ని జాగ్రత్తలు చెబుతూ వారిని వాక్యం ద్వారా ధైర్యపరుస్తూ పూర్వకాలంలో రాయబడిన ఆ ధర్మశాస్త్రంలో ఏవైతే సంగతులు ఉన్నాయో వాటన్నిటిని వివరిస్తూ తెలియపరుస్తూ కొన్ని ముఖ్యమైన సంగతులు చెబుతూ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా చెప్పాడండి. ఈ విశ్వాస వీరుల కోసం మాట్లాడుతూ ఎక్కడో ఏ చెబుతారని మాట్లాడుతూ గిద్యోను, బారాకు, సంసోను, సమూయేలు ఇలా రకరకాల పేర్లు ఎవరైతే ఉన్నారో విశ్వాస వీరులుగా ఎవరైతే లిఖించబడ్డారో, చెప్పబడ్డారో, పలకబడ్డారో వీరందరి కోసం చెబుతూ మాట్లాడుతూ ఈ 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఇదిగో వీరందరినీ చూపిస్తూ ఇంత గొప్ప సాక్షి సమూహం మన ఎదుట ఉన్నది అంటాడు. చూడండి, అంటే మీరు దేవుడి కోసం ఎందుకు బ్రతకాలంటే మీరు ఊరకని మీరు బ్రతికేస్తారని మీరు అనుకోకండి. ఎందుకంటే మీకంటే ముందు గొప్పగా బ్రతికిన వారు, మనకంటే ముందు ఎన్నో శ్రమలు పడి, ఇబ్బందులు పడి, కష్టాలు పడి బ్రతికిన వారు కొంతమంది ఉన్నారు. వారందరినీ విశ్వాసులు వీరుగా పెరుగుతాం. ఎంత ఎవరు చెప్పమంటారు మీకు చెప్పండి. అందులో గిద్యోను ఉన్నాడు, అందులో బారాకు ఉన్నాడు, అందులో సంసోను ఉన్నాడు, ఏమండి అందులో దావీదు గారు ఉన్నారు, అందులో సమూయేలు గారు ఉన్నారు. ఎవరిని చెప్పమంటారు చెప్పండి అని వారిని ఆ మాటల ద్వారా వారిని ధైర్యపరుస్తున్నాడండి. ఇలా ధైర్యపరుస్తూ ఎంత గొప్ప సాక్షి సమూహం మన మధ్యలో ఉన్నది కదా, మీరు ఎందుకు అధైర్యపడిపోతున్నారని మాట్లాడుతూ ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నది అన్నది. ఒక మేఘం వర్షం వచ్చేటప్పుడు ఎలా ఆవరించి ఉంటుందో మన కనుచూపు మేర మన ఆకాశం వైపు కన్నులు చూసినప్పుడు ఏమండి మేఘాలు మబ్బులన్నీ వచ్చేసినప్పుడు ఎలా ఉంటుందండి? కనుచూపు మేర అంతా ఏమవుతుంది? అన్ని మేఘాలు ఆవరించి ఉంటాయి. ఎక్కడ చూసినా ఏ ప్రదేశంలో చూసినా కంపల్సరీగా వర్షం పడుతుంది అని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ మేఘాలను చూసి ఇక్కడ మేఘం ఉండి అక్కడ ఎండ కాసి అక్కడ వర్షం ఉండి అక్కడ వర్షం లేకుండా ఉండదండి. ఫుల్గా వర్షం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? చిమ్మ చీకటిగా మారిపోతుంది, కారు మబ్బులు కమ్ముకుంటాయి. సేమ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంత గొప్ప సాక్ష్యమోహం మన కళ్ళ ముందు ఉంది కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు ఉన్న ఆ సీక్రెట్ కూడా అదే. ఏంటంటే ఆయన అంత గొప్పగా వాక్యం ప్రకటించడానికి, ఆయన అంత గొప్పగా దేవుని వాక్యాన్ని సమాజంలోకి తీసుకెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఈ సాక్షి సమూహమే. ఏమండి మన ముందు ఎవరన్నా గెలిచిన వారు లేరనుకోండి, సాధించిన వారు లేరనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? అసలు అది ఎలాగా మనం గట్టినవ్వాలో, అది ఎలాగ మనం సాధించుకోవాలో, దాన్ని మనం ఎలా అధిరోహించాలో మనకు తెలియదు, మనకు అర్థం కాదు. కానీ అధిరోహించిన వాళ్ళు, సాధించిన వారు ఒకరు ఉన్నారనుకోండి, వారిని జీవిస్తారు. వాడు చూసేవా ఎలా ఉన్నాడు, వాడు ఎలా చదివాడు చూసావా, వాడు ఎంత పకడ్బందీగా పక్కా ప్రాణాలకు చదవడం వల్ల ఇదిగో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.
వాడి ప్రణాళికలతో చదవడం వల్ల ఇదిగో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, వాళ్ళ నువ్వు చదివితే నీకు కూడా అవుతుంది. అలా చదివిన వారే ఉద్యోగం కొట్టిన వారే యూట్యూబ్లో అనేక మంది ఏమంటే చాలా ఈ క్వశ్చన్ పేపర్లో ఈ ప్రశ్న ఎలా సాల్వ్ చేయాలి, ఈ ప్రశ్నకి అర్థం ఏంటి, దీన్ని ఎలాగా మనం ఉపయోగించుకోవాలి, ఎగ్జామ్లో మన పరీక్ష ఎలా రాయాలి, ఎలాంటి టెక్నిక్స్ మనం ఉపయోగించాలి, ఇవన్నీ చెబుతారండి. ఫెయిల్ అయిపోయినాడు చెప్పడం. ఎవడైతే సాధించాడో ఆ సాధించిన వాడే చెప్తాడు. ఇక్కడ పౌలు గారు కూడా ఏం చెప్తున్నారు, ఆల్రెడీ సాధించిన వారు కొంతమంది ఉన్నారు, వారిని చూసి మీరు ధైర్యం పొందాలి తప్ప మీరు భయపడిపోకూడదు. ఎందుకంటే హెబ్రీ సంఘానికి అనగా యూదులకి ఇశ్రాయేల్కి అప్పటికే సమాజంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి. దానిని బట్టి భయపడుతున్నందున వారిని చూపిస్తూ ధైర్యపరుస్తున్నాడు. ఇలా ధైర్యపరుస్తూ అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును అంటున్నాడు. చూడండి ఈరోజు పాఠం మన అదేనండి, సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏంటండి, ప్రతి భారమును అన్నాడు. ప్రతి భారమును అంటే లోకపరంగా అనేకమైన భారాలు ఉన్నాయి మనకి. అందుకే కదా యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఒక మంచి మాట మాట్లాడారు ఏంటండి, ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ భారం తీసేస్తాను. ఎందుకంటే నా సిలువును ఎత్తుకోండి, అది చాలా భారం తక్కువగా ఉంటుంది, సులువుగా ఉంటుంది, ఇబ్బంది లేనిది. ప్రియమైన దేవుడు, అలాంటి భారం కలిగిన ఈ భారమైన జీవితం ఏదవుతుందో ఈ భారాన్ని మీరు విడిచిపెట్టండి. ఈ ప్రతి భారం విడిచిపెట్టాలి, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం అన్నాడు. చూడండి ఏమండి, పాపం అనగా మన అందరికీ తెలుసు. ఏమండి, పాపం అంటే తెలుసు మనకి, సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే ఇందులో కూడా. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క మాటల అర్థం మనకు అర్థం కావాలి. పాపం అంటే చాలా మంది అందరూ ఏం చెప్తారండి, మన బైబిల్ ప్రకారం చెప్పుకుందాం, ఆజ్ఞాతిక్రమమే పాపము, రైట్. ఇక రెండో విధంగా చెప్పుకుంటే, ఒక విధంగా చెప్తే బైబిల్ ప్రకారం వాక్య ప్రకారం మనం మాట్లాడుకుంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అని మనం మాట్లాడుకున్నాం. కానీ నిజమైన పాపం ఏంటో తెలుసా, ఇంకో విధంగా మనం మాట్లాడుకుంటే ఏంటో తెలుసా, దేవునికి మనకి జాగ్రత్తగా ఆలోచించాలి. దేవునికి మనకి ఏదైతే ఉన్నదో మధ్యలో, దేవునికి మనకి మధ్యలో ఏదైతే దూరి అది దేవుని మనకి ఉన్న ఆ మధ్య సంబంధాన్ని ఏదైతే దూరం చేస్తుందో అదే పాపం అండి, అదే పాపం. ఆ మధ్యలో ఉన్నది ఏంటండి మీరు ప్రశ్నించను. ఆ మధ్యలో ఉన్నది ఏంటండి, ఒక విగ్రహం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక అధికారం కావచ్చు, ఏమండి రకరకాల పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అవన్నీ దేవునికి మనకు కూడా ఏం పెంచుతున్నామా, దూరాన్ని పెంచుతున్నాయి. ఈ దూరాన్ని ఎప్పుడైతే పెంచేస్తున్నాయో మనము ఆ పాపంలో పడిపోతాం అనమాట. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఏం చెప్పారు నేను, ఇంత గొప్ప సాక్ష్యమహాన్ని మీరు చూడండి అంటున్నారు. నిజమే, కేవలం సాక్షి సమూహాన్ని మనం చూస్తే మనం మరలా పరలోకం వెళ్ళిపోం. మీరు అది కూడా బాగా గుర్తుంచుకోవాలి. కేవలం విశ్వాస వీరులను చూసి, కేవలం ఈ గొప్ప ఆవరించున్న ఈ సాక్షి సమూహాన్ని చూసి మనం పరలోకం వెళ్ళిపోతాం, మనకి ఏ డోకా లేదనుకుంటే పొరపాటు. అందుకే కింద ఏం చెప్తున్నాడు, విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువారేనని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిగ్గా పరిగెట్టన్నాడు. ఈ సాక్ష్యమోహం అంతా మనకు కావాలి. కానీ వీరితో పాటు ఎవరు కావాలి, ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు, యేసుక్రీస్తు అనే ఆ దైవాన్ని, యేసుక్రీస్తు అనే ఆ వ్యక్తి మన మధ్యలో ఉండాలండి. ఆయన విశ్వాసానికి కర్త, ఆయన వైపు మీరు చూడండి. ఏంటి మీరు మిగతా వాళ్ళ వైపు చూడొద్దంటే నేను చూడొద్దని అంటలేదు, చూడండి. కానీ వారిలో చిన్న చిన్న లోపాలు ఉండిపోయాయి. ఒక మోషే గారిని చూసాం అనుకోండి, గొప్ప నాయకుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కానీ ఒక విషయంలో దేవునికి ఆయనకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి. చేయొద్దన్న పనిని చేశాడు. కావాలని బండతో మాట్లాడమంటే ఏం చేశాడు, కర్రతో కొట్టాడు. మిస్టేక్, పాపం ఉన్నది చూసారా. ఇక దావీదు గారు ఉన్నారు, దేవునికి ఇష్టానుసారుడైన కుమారుడు, దేవునికి ఇష్టానుసారుడైన మనిషి, వ్యక్తి. మరి ఈయన చేసిన పాపం ఏంటి, విశ్వ విషయంలో తప్పిపోయాడు. చూసారా, ఇలాగ మనం ఎవరిని చూసినా, మీరు విశ్వాసుల వీరుల్లో జాబితాలో ఉన్న ఏ వ్యక్తిని చూడండి, సంసోను ఉన్నాడు, ఇతనేం చేశాడు, దెలీలా అనే ఒక స్త్రీని మోహించి కళ్ళు పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అలాగే అతను చేసిన పని మీరు చూడదనా, చూడండి. మీరు మోహించడం తప్ప మిగిలినవన్నీ చేయండి. సంసోను గారు చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు చక్కగా దేవుని సంబంధమైన దేవునికి విరోధులుగా ఎవరైతే ఉన్నారో వారితో మీరు యుద్ధం చేయండి. యుద్ధం చేయమంటే మీరు కత్తెట్టుకుని పొడి చేయమని కాచమ్మా.
మీరు యుద్ధం చేయమంటే కత్తించుకుని పొడి చేయమని కాదు. ఎందుకంటే ఆ రోజు సంసోను అలా చేశాడు కదండి, మేము అలా చేస్తామంటే కుదరదు. ఇప్పుడు యుద్ధం మారింది. ఇప్పుడు యుద్ధం ఏంటి? ఆ రోజు శరీర సంబంధమైన యుద్ధం చేశారు. ఈ రోజు యుద్ధం లాంటిది ఆత్మ సంబంధమైన యుద్ధం. మీరు పోరాడినది మనుషులతో కాదు, శరీరంతో కాదు, ఆత్మ సంబంధమైన మనుషులతో, ఆత్మ సంబంధమైన ఈ దురాశల శక్తులతో మీరు దురాత్మల సమూహంతో మీరు పోరాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. సంసోనులో దేలీలాను మోహించడం తప్ప మిగిలిన విషయాలన్నీ మీరు చేయండి మంచిది. దావీదులో బెత్షెబా అనే స్త్రీతో వ్యభిచరించడం తప్ప మిగిలిన ఏమీ చేయండి. ఎవరండి మోషేలో మీరు ఆ మాట తిరస్కరించండి తప్ప మిగిలిన ఏం చేయండి. లేదని ఇవన్నీ చేయడం మాకు కష్టంగా ఉన్నదంటే మీరు ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు చివరికి ఎవరి వైపు చూడాలి? యేసుక్రీస్తు వైపు చూడాలి. ఇంకా ఆయనలో ఏ లోపాలు ఉండవు అన్నమాట. ఏ లోపం లేనివాడు, పాపము లేనివాడు, పాపరహితంగా ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వైపు మీరు చూడండి. ఆయన విశ్వాసానికి కర్త. ఆయన వైపు చూసుచూ పందెంలో మీరు ఓపికగా పరిగెట్టండి అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎంతో మంది సాక్ష్యమోహం ఉన్నారు కదండి. వీరందరూ పాపం చేయడానికి కారణం ఏంటండి? ఒక్కొక్కరిలో ఒక్కొక్క పాపం ఉందండి. అందరూ ఒకే రకమైన పాపం చేయలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పాపం చేశారు. మీకు బాగా అర్థం కావాలంటే ఒక వ్యక్తి కోసం మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు కదా దావీదు గారు. ఇది అంత గొప్ప వ్యక్తి అండి. చాలా మంచివాడు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఒక గొర్రెల కాపరగా ఎక్కడో అడవుల్లో గొర్రెలు మందను కాసుకుంటున్న ఆ వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. రాజుగా పట్టాభిషేకం చేసి రాజుగా అధికారం అనుగ్రహించాడండి. కానీ దావీదు గారు ఏం చేశారు? బెత్షెబా విషయంలో తప్పు చేసి చేయరాని ఆ కార్యక్రమం చేసి దేవుణ్ణే అవమానపరిచే విధంగా, సమాజంలో దేవుణ్ణి అవహేళనగా మాట్లాడే విధంగా చేయడానికి కారణంగా ఎవరు మారిపోయారు? దావీదు చేసిన తప్పు మారిపోయింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ దావీదు గారు పాపం చేసిన తర్వాత ఒక మాటలు మాట్లాడుతున్నారండి. అతను పశ్చాత్తాప పడుతూ కొన్ని మాటలు మాట్లాడుతూ ఒక కీర్తన రాశాడండి. ఆ కీర్తన ఏదో ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 51వ కీర్తన. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం మొదటి వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమము తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటున్నాడు. చూడండి, ఈ అధ్యాయం అంతా మీరు చదువుతుంటే ఏమర్థమవుతుందో తెలుసా? దావీదు చేసిన ఆ పాపానికి అతను పడుతున్న పశ్చాత్తాపం మనకు క్లియర్గా కనపడుతుందండి. మనకు పాపం చేయడం తెలుసు, ఎలా పశ్చాత్తాప పడాలో తెలియదు మనకి. మీకు అర్థమవుతుందా నా మాటలో? మనకు పాపం చేయడం చాలా ఈజీగా ఒక మాట మాట్లాడేస్తాం, చాలా ఈజీగా ఒక పాపాన్ని చేసేస్తాం మనం. కానీ ఆ పాపాన్ని పోగొట్టుకోవడం, దేవుని దగ్గర మనం ఎలా వేడుకోవాలో, దేవుని దగ్గర మనం ఆయన్ని ఎలా బ్రతిమాలుకోవాలో, దేవుని దగ్గర ఆ మాటలకి మన పాపాన్ని పోగొట్టుకోవడానికి మనం ఎలా మాట్లాడాలో మనకు తెలియదండి, మనకు అర్థం కాదండి. ఆ విషయం మీకు అర్థం కావాలంటే ఇగో ఈ 51వ కీర్తన మీరు చదువుకోండి. ఎప్పుడైనా మనకి అవసరం పడుతుంది, ఎప్పటికీ మనకు అవసరం పడుతుందండి. ఎందుకంటే దావీదు గారు ఒక విషయంలోనూ తప్పు చేసినందుకే ఈ అధ్యాయం చదివితే ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా ఉండదు. అంత బాగా పరుపులు తేలిపోయేలా ఏడ్చేసాడంట. అది ఎంత బాధపడి ఉంటారో చూడండి. ఒక్క తప్పుకే, ఒక్క పాపం చేసినందుకే, ఒక విషయంలో తప్పుపోయినందుకు దావీదు గారు పరుపులు తేలిపోయేలా ఏడ్చారు. నువ్వు ఒక్క తప్పు కాదు, నీవు నేను చేసింది ఒక్క తప్పు కాదు, లెక్క పెట్టుకోవడానికే మనకు సమయం సరిపోదు. అన్ని తప్పులు చేసాం మనం, ప్రతి దినము చేస్తూనే ఉన్నాం. మరి మనం ఎన్నిసార్లు ఏడ్చాం? ఏ రోజైనా ఏడ్చామా? ఏడవ మనం దేవుని కోసం ప్రార్థన చేసి ప్రార్థనలో అయ్యాడం, దేవునికి ప్రార్థన చేయము, వాక్యం చదవడం, వాక్య సంబంధంగా ఉండాలన్న ఆలోచన మనకు ఉండదు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. కానీ దావీదు గారు ఏం చేస్తున్నారు సార్? కుమిలిపోతున్నారండి, బాధపడుతున్నారండి. నిజానికి చెప్పాలంటే ఈ విషయం దావీదుకి, మిగిలిన నాతాను ప్రవక్తకి, మిగిలిన వారికి తప్ప, కొద్దిమందికి తప్ప ఎవరికి తెలియదండి. బెత్షెబాకు తెలుసు, నాతాన్ అనే ప్రవక్తకు తెలుసు, దావీదు గారికి తెలుసు. ఎవరికైనా తెలుసామంట? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు.
విచిత్రమైన విషయం ఏంటంటే దావీదు గారికి బెత్షెబకి తెలిసిన విషయం ఎవరికి తెలియలేదు. కానీ నాతాను ప్రవక్తను దేవుడు ఎప్పుడైతే పంపించాడో అప్పుడు దావీదుకి అర్థమైంది నేను చేసింది తప్పని. ప్రియమైన దేవుడు బిడ్డలారా ఆలోచించండి. అంటే దేవుడు చెప్తేనే కానీ వారికి అర్థం కాలేదు. ఆ పాపం అంత అలా ఉండిపోయారు. ఇప్పుడు అతను జరిగించిన పాపాన్ని ఎవరైనా సమాధానం చెప్పాలనుకుంటాడా? అప్పటికే రాజు స్థానంలో ఉన్నవాడు, రాజుగా ఉన్నవాడు, ప్రజలందరికీ పరిపాలన జరిగిస్తున్నవారు. వీరు ఏమనుకుంటారండి? వారి తప్పులను తప్పుపుచ్చుకోవాలనుకుంటారు. ఒకవేళ తప్పు జరిగిపోయిందనుకోండి సమాజానికి తెలియాలని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. ఎందుకంటే అనుకుంటే ఏమవుతుంది? రాజుగారు పరుగు పోతుంది. రాజుగారికి ఎవరు గౌరవం ఎవరు? రాజుగారికి ఎవరు సన్మానించరు. అతని గురించి సరిగా మాట్లాడరు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. కానీ దావీదు గారు అదేమీ ఆలోచించట్లేదండి. ఇప్పటికే నేను కుమిలిపోతున్నాను, ఈ విషయం మరలా బయటకు తెలిస్తే నా పరువు ఏం కావాలి, నేను మరింత శోధనలోకి వెళ్ళిపోతాను నిజం చెప్పాలంటే. కానీ దావీదు గారు ఏం ఆలోచించారో తెలుసా? నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయకూడదు అనుకున్నాడు. నేను చేసిన ఈ పొరపాటు ఏ విశ్వాసులుగా మారాలనుకున్న వారు ఎవరో జరిగించకూడదని అనుకుని దేనికైనా సిద్ధపడి దీనిని ఒక కీర్తనగా రాయించాడు. అప్పుడెప్పుడో వందల సంవత్సరాల క్రితం జరిగిన ఈ యొక్క పరిస్థితి, ఈ యొక్క సందర్భం, ఈ యొక్క సన్నివేశం ఈ రోజు మనం మాట్లాడుకున్నాం. చూడండి, ఎవరి వల్ల ఈ కీర్తన ఎవరు రాశారు? ఆ పై వచనం చూడండి. 51 కీర్తనలో ప్రధాన గాయకునికి చిన్న అక్షరాలతో రాశారు కదా, దావీదు బెత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అన్నాడు. చూడండి, అంటే ఈ కీర్తన స్వయంగా ఎవరు రాశారండి? దావీదు గారే రాశారండి. ఆయన పాపాన్ని గురించి, ఆయన తప్పుని గురించి ఆయనే రాశాడండి. ఆయనే మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియమైన దేవుడు, అంత గొప్ప వ్యక్తి దావీదు గారు. నిజం చెప్పాలంటే దావీదు గారు ఎలాంటి వారో తెలుసా? ఆయన ప్రయాణం చాలా గొప్పగా ప్రారంభమైందండి. నిజంగా చాలా గొప్పగా ప్రారంభమైంది. ఎంత గొప్పవాడంటే ఒక గొర్రెల మంద కాచుకునేవాడు. ఎంత ఆ మందను కాయడానికి ఎంత శ్రమించాడంటే సింహపు నోటులో నుంచి, ఎలుగుబంటుల నోటులో నుంచి ఆ యొక్క గొర్రె పిల్లను తీసుకుని రావడానికి తన ప్రాణాలనే ప్రాణంగా పెట్టినవాడండి. అంత గొప్పవాడండి దావీదు. చాలా గొప్ప వ్యక్తి అండి. చిన్న వయసులోనే ఒక 17 ఏళ్ల కుర్రాడు. ఆ 17 ఏళ్ల వయసులో అతనుకున్న ఆలోచన విధానం తెలుసా? నాకు అప్పగించిన ఈ మందలో ఏ ఒక్క గొర్రె కూడా తప్పిపోవడానికి వీలు లేదు. అవసరమైతే నేను చనిపోయినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా తండ్రి నాకు అప్పగించిన ఈ యొక్క మందను తిరిగి నా తండ్రికి నేను అప్పగించాలనుకున్నాడు. అంత కమిట్మెంట్ ఉన్నవాడండి. ఆ పని విషయంలో అంత నిబద్ధత కలిగిన వాడండి. యోసేపు అన్నల్లాగా గొర్రెలను అమ్ముకుని, మేకలు అమ్ముకుని తండ్రిని మోసం చేసే మోసగాడు కాదు దావీదు. చాలా గొప్పవాడు. ఇంకా విచిత్రం ఏంటంటే తన తల్లి అన్నదమ్ములకి క్యారేజీ పట్టుకెళ్ళి ఏం చేశాడమ్మా? అప్పటికే 40 దినాల నుంచి ఒక ఆజానబాబుడు, ఒక 15 అడుగులు ఎత్తున్నవాడు, శరీర దారుణ్యం కలిగిన వాడు, ఎంతో గొప్పవాడు. అతను చూస్తేనే ఇశ్రాయేలు అందరూ గజగజలాడ వణికిపోతున్నారు. ఆ గొలియాతును చూసి అనేక మంది వణికిపోయి బడిపోయిపోతున్నారు. ఆ గొలియాతు 40 దినాలండి. ఎవరా మీ ఇశ్రాయేల్లో ఎవరో లేరా? గాజులు దొరుకున్నారు. మీరు అసలు మనుషులేనా? మీ దేవుడు గొప్పవాడా? అలాగా ఇలాగా రకరకాలుగా వారిని దూషిస్తున్నా ఎక్కడికి వెళ్ళారు? సమూయేలు గారు అడిగిపోయారు. క్షమించండి, సౌలు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? గుడారంలో కూర్చున్నారు. రాజుగారే ముందు ఉండాలి కదా. రాజుగారు ముందు ఉండగానే ఎక్కడ ఉన్నారు? ఆ గుడారంలో కూర్చుని చక్కగా పొద్దున్న టిఫిన్ చేసేస్తారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, సాయంత్రం భోజనం చేస్తారు. ఇలాగ ఎన్ని దినాలు జరుగుతుంది? 40 దినాలు అయిపోయింది ఇప్పటికే. అప్పుడు దేవుడు పంపించాడు అనమాట దావీదు సమయం వచ్చిందనమాట. దావీదు ఎప్పుడైతే ఆ గొలియాతును చూసి వణికిపోయి ఏం చేయాలి తెలుసా? నా దేవుడిని అంటాడు, ఇశ్రాయేలు దేవుని అంటాడేంటి? సున్నత లేనివాడు, నేను చావరైనా చస్తాను కానీ ఇతను మాత్రం విడిచిపెట్టకూడదని. వారందరూ ఆశ్చర్యపోతారు. నువ్వు చూస్తే చిన్న బచ్చగాళ్ళలో ఉన్నావు, నువ్వు అతను చంపేస్తాను అంటున్నావేంటి అంటే, రాజా మీకు ఒక స్టోరీ చెప్పాలి. ఏంటో తెలుసా స్టోరీ? ఇదిగో ఒకనాడు నేను గొర్రెలు మేపుతున్నప్పుడు సింహం నోటులో నుంచి, ఎలుగుబండ్ల నోటులో నుంచి నా గొర్రె పిల్లని నేను తెచ్చుకున్నాను. అప్పుడు నన్ను కాపాడిన దేవుడు, అప్పుడు నన్ను రక్షించిన దేవుడు ఈ రోజు ఈ యుద్ధంలో నన్ను రక్షించడా, నన్ను కాపాడడా అని దేవుని మీద ఎంతో గొప్పగా ఆనుకున్నాడు. నిజంగా గొలియాతుని చంపేశాడు. ఆ గొలియాతుని చంపేసి వెళుతున్నప్పుడు దావీదుకి ఎన్ని అన్నారండి? సౌలు గారికి ఎన్ని? 1000 కొలుది, దావీదు గారికి 10,000 కొలుది అన్నారండి.
ఇంత గొప్పగా పొగుడుతున్న ఆ గొప్పలను తీసుకోలేదండి. అసలు ఎంతో మంచివాడండి నిజంగా. ఆ గొప్పలను కూడా తీసుకోకుండా ఏమండి చివరికి ఎలాంటి స్థానం వచ్చిందో తెలుసా? గొలియాతుని చంపిన అతని పరిస్థితి ఏంటో తెలుసా? దావీదు గారి పరిస్థితి, గొలియాతుని చంపిన తర్వాత ఎవడన్నా నెత్తి మీద పెట్టుకుంటాడు, కానీ దావీదుని ఎక్కడ పెట్టుకున్నారో తెలుసా? సౌలు కింద ఒక పనివాడిగా పెట్టుకున్నారండి. ఆ డాళ్ళు, ఆ యుద్ధ ఆయుధాలు ఏదైతే మోయాల్సిన పరిస్థితి, ఆ పనివాడిగా దావీదుని పెట్టుకున్నాడండి. దేవుడే పెట్టాడు అలాగా, ఎందుకంటే అతనికి ఆ ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి. మొత్తం మీద దావీదు ఒకానొక సమయాన్న రాజు అయిపోయాడు. ఏమండి దావీదు ప్రయాణం ఇక్కడి నుంచి ఎంత బాగుందండి. ఫస్ట్ నుంచి మనం ఆడుకుంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత బాగుందండి, చాలా గొప్పగా ఉంది కదా. 17 ఏళ్ళ కుర్రాడంటే ఎంత బాగుందండి. మీకు ఎలా చెప్తే అర్థం కాదు. ఈ మధ్యకాలంలో తమిళనాడులో ఎలక్షన్ జరిగాయి కదండి. అప్పుడు అక్కడ ఆ వ్యక్తి ఉన్నారు, ఎవరో ఒక సినీ హీరో ఉన్నారు, ఆయన పేరేం పేరు విజయ్. అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలు చాలా బలంగా ఉన్నా, ఎంతో ఆధిక్యం పొందుకుంటున్నా, ఒకరినొకరు ఒక ట్రిప్ వాళ్ళొస్తే ఒక ట్రిప్ మరొకరు వస్తున్నారు. ఆ విధంగా అంత బలమైన పార్టీలు 2 ఉన్నా సరే, కానీ 3 పార్టీలు, పెద్ద పెద్ద పార్టీలు 3 ఉన్నా సరే, అసలు ఎటువంటి రాజకీయ ప్రస్థానం లేని వ్యక్తి, అసలు ఎటువంటి ఆలోచన విధానం లేదు. కేవలం 2 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టాడు అంతే. పార్టీ పెట్టాడు మామూలుగా, మాది ఒక పార్టీ ఉన్నది, మేము ప్రకటిస్తున్నాము, మేము ఎలక్షన్లో పోటీ చేస్తా ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం. 2 సంవత్సరాల క్రితం పెట్టిన తర్వాత అతను వెంటనే రాజకీయంలో పూర్తిగా దిగిపోలేదండి. చక్కగా సినిమాలు చేసుకుంటున్నాడు, అన్ని జరిగించుకుంటున్నాడు. కానీ ఎలక్షన్స్ ఇంకా జరుగుతున్నా 6 నెలల్లో ఎలక్ట్ అయ్యాడు. కరెక్ట్గా 2 నెలలు పనిచేశాడు. 2 నెలలు పనిచేశాడు. 2 నెలలు పనిచేసిన తర్వాత అతను ఏమైపోయాడు తెలుసా? ఈ రోజు తమిళనాడుకి సీఎం అయిపోయాడు. సీఎం అయిపోయాడు. అతని కోసం సోషల్ మీడియాలో చాలా గొప్పగా అనేక మంది, కానీ పెద్దలు, చిన్న మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారండి. ఎందుకంటే అతను ఎదిగిన విధానాన్ని చూసి. ఎందుకంటే ఎన్నో 30 సంవత్సరాల అనుభవం ఉంది, మేమే కొంచెం చేయలేకపోయాం, కుర్రవాడు వచ్చి చక్కగా చేశారంటారు. ఇప్పుడు ఇక్కడ సేమ్ దావీదు గారి పరిస్థితి కూడా అంతే. ఒక 17 ఏళ్ళ కుర్రాడు ఎలా మారిపోయాడు? కొన్ని సంవత్సరాలకు ఎలా మారిపోయాడు? రాజుగా మారిపోయాడు. ఇశ్రాయేలు అందరి మీద రాజుగా, వ్యక్తిగా చలామణి అయిపోతున్నాడు. చక్కగా రాజ్య పరిపాలన జరుగుతుంది, చక్కగా సాగిపోతుందండి. ఇలా సాగిపోతున్న సమయంలో దావీదు గారి విషయంలో ఒక మంచి దెబ్బ పడ్డదండి. చాలా బాధాకరమైన దెబ్బ. చూద్దాం ఆ సందర్భం. సమూయేలు మొదటి గ్రంథం మనకు తెలిసిన సందర్భం కాబట్టి తొందరగా మనం మాట్లాడేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం, క్షమించండి, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. 11వ అధ్యాయం మొదటి వచనం. అహస్య, క్షమించండి, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. వసంతకాలమున రాజుల యుద్ధములకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచిపోయెను అని మాట్లాడుతున్నాను. చూడండి, జాగ్రత్తగా వినాలి. ఒక పాపం ఒక మనిషిని ఎంత సులువుగా చిక్కులు పెడుతుందో మీకు అర్థం కావాలి. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న దావీదు వేరు, ఇప్పుడు జరుగుతున్న దావీదు వేరు. ఎందుకంటే ఇప్పటి వరకు మన దావీదు కోసం ఎంత గొప్పగా మాట్లాడుకున్నట్టు, ప్రతి విషయంలో కూడా దావీదుని చూస్తే మనకి ఆయనలాగా నేను ఎందుకో లేదు అని అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? వసంతకాలమున రాజుల యుద్ధమునకు బయలుదేరే సమయం. ఎందుకు వసంతకాలాన్ని యుద్ధానికి వాళ్ళు బయలుదేరుతున్నారు? ఎందుకు యుద్ధం చేయడానికి వసంతకాలాన్ని నిర్ణయించుకున్నారంటే, ఆ కాలంలో ఎక్కువగా ఎండలు ఉండవు, ఆ కాలంలో ఎక్కువగా వర్షాలు ఉండవు, ఆ కాలంలో ఎక్కువగా మంచు ఉండదు. సో అదే మంచి కాలం అన్నమాట, వసంతకాలం అంట. ఈ కాలంలో వారు యుద్ధాలు చేసుకోవడం ఉంటే, ఈ యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో, ఇరువైపులో ఉన్నవారు ఎవరైనా ఉన్నారో, వారి ఎనర్జీ అంత తొందరగా వేస్ట్ అయిపోదు, యుద్ధాలు జరిగించుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ కాలాన్ని పెట్టుకున్నారు. ఆ కాలాన్ని యుద్ధానికి బయలుదేరే సమయంలో దావీదు ఏం చేశాడంటే, యోవాబు గారిని అతని వారిని ఇశ్రాయేలు అందరినీ కూడా ఏమండి అమ్మోనీయుల మీదకి యుద్ధానికి పంపించేశాడు. యుద్ధానికి పంపించేసి ఈయన మాత్రం ఎక్కడ ఉండిపోయాడు? ఈయన మాత్రం ఎక్కడ ఉండిపోయాడంట? యెరూషలేము పట్టణంలో నిలిచిపోయేను అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, పాత నిబంధన కాలంలో దేవుని పని అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుని పని అంటే మనం ఏం చేస్తున్నాం? సువార్త ప్రకటన చేస్తాం, అంతేనా? ఇప్పుడు దేవుని పని అంటే ఏంటి? సువార్త ప్రకటన. చక్కగా సమాజంలోకి వెళ్ళడం, దేవుని కోసం, తండ్రి అయిన దేవుని కోసం, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కోసం
మన మధ్య మన ఆదరణ మనల్ని నడిపిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ కోసం పాపాన్ని ఒప్పింపజేయడం మన యొక్క బాధ్యత. అది సువార్త ప్రకటన. ఇప్పుడున్న సువార్త ప్రకటన వేరు. కానీ పాత నిబంధనలో ఉన్న సువార్త ప్రకటన ఏంటి? అప్పుడున్న సువార్త ప్రకటన ఏంటి? అప్పుడు సువార్త అంటే ఏంటి? అప్పుడు దేవుడి పని అంటే ఏంటంటే కేవలం యుద్ధాలండి. యుద్ధాలే. యుద్ధం అనగా పాత నిబంధనలో యుద్ధం అనగా ఏంటో తెలుసా? దేవుని పని. దేవుని పని. ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరు తొలగిపోతున్నారు? ఇప్పుడు యుద్ధం మోపుగా జరుగుతుంది. అక్కడ యుద్ధానికి ముందు ఎవరు వెళ్ళాలి? రాజు వెళ్ళాలి కదా. రాజే కదా ముందు నేను నడిపించాలి. కానీ రాజు ముందుకు వెళ్లకుండా రాజు ఏం చేశాడు? ఇస్రాయేల్ అందరినీ, యోవాబుని, తన పనివారు అందరినీ ఎవరైతే యుద్ధం చేసే కెపాసిటీ కలిగి ఉందో ఆ యుద్ధానికి నేనెందుకు, మీరు వెళ్తే సరిపోద్ది అని చెప్పేసి మన రాజుగారు ఏం చేశారు? దావీదు గారు వారందరినీ పంపించేసి ఈయన మాత్రం యెరూషలేములో నిలిచిపోయారు. అదే చేసిందండి దావీదు గారు. దావీదు గారు చేసిన మొట్టమొదటి తప్పు ఏంటో తెలుసా? దేవుడు అప్పగించిన ఆ యుద్ధ కార్యక్రమాన్ని, దేవుడు అప్పగించిన ఆ పనిని విడిచిపెట్టడం అండి. నిజంగా ఆ రోజు దావీదు గారు యుద్ధానికి వెళ్ళుంటే ఈ పరిస్థితి ఏర్పడుదరా? ఏర్పడదు. ప్రియమైన దేవుడు ఆలోచించండి. దేవుడు అప్పగించిన పనిని ఆయన విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుంది? చూడండి కింద 2వ వచనం. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడిను అంటున్నాడు. చూడండి, మీకు బాగా అర్థమవుతుందా? ఒకానొక దినమున ఏంటి, అప్పటి వరకు ఎన్నిసార్లు తిరిగి ఉంటాడండి ఆ మిద్దె మీద? కోట కదా, రాజనగర కదా, దాని మీద ఎన్నిసార్లు ఎక్కి నేను నడుచుంటాడండి? ఎన్నిసార్లు తిరిగి ఉంటాడండి రాజుగారు? ఎన్నోసార్లు తిరిగి ఉంటారండి. నిజం చెప్పమంటారా? అపవాదికి మన ఖాళీ సమయం ఏదైతే ఉన్నదో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ వ్యక్తి కూడా అసలు ఖాళీగా ఉండడానికి, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరైనా అలా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే అపవాదికి దగ్గర అయిపోతున్నాడు. మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే కదా తండ్రి అయిన దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని. ఎందుకు మంచిది కాదన్నాడు? ఏ విధంగా ఉన్నా కూడా మంచిది కాదు. స్త్రీ లేదండి, అసలు ఆదాము గారు అసలు తప్పే చేయరంటే స్త్రీ ఉంటే ఏంటి, లేకపోతే ఆ పన్ను అతని తెంపులు అతని తినేద్దును. స్త్రీ ఉన్నది కాబట్టి ఆమెను మోసపడుతుంది అపవాది. ఒకవేళ స్త్రీ లేకపోతే ఆదామునే మోసపడుతుంది. ఈ రోజు తినలేదు, రేపు తినలేదు, ఎల్లుండి తినలేదు. అదే ఒక రోజు దావీదు గారిలో పొద్దుగుంకు వేళ చల్ల పొద్దున ఆ పండు చూడగానే నిగనిగలు ఆడినప్పుడు ఏమనిపిస్తుంది? రోజు ఈ తోటలో పళ్ళన్నీ తినడానికి ఈ పండే మాత్రం తింటలేదు కదా, ఇవి ఒకసారి రుచి వస్తే ఏమైంది చూద్దాం అనుకుంటలేదు కదా. ప్రేమ దేవుని పిల్లలు ఆలోచించండి. అపవాదికి మంచి సమయం ఏంటో తెలుసా? మీరు ఖాళీగా ఉంటే, అంటే దేవుడు అప్పగించిన పనిలోంచి మీరు దూరం అయిపోతే, దేవుడు పనిలో మీరు లేకపోతే, దేవుడు వాక్య సంబంధమైన పరిస్థితులు మీరు ఉండలేకపోతే అపవాదికి మీరు అవకాశం ఇచ్చేసినట్టే. ఇది ఏ విషయంలో సరే, ఎవరైనా సరే, ఎంత బలవంతుడైనా, ఎంత జ్ఞాని అయినా, ఎంత వాక్యం తెలిసిన వాడైనా, ఎంత హేమహేమి అయినా పర్వాలేదు, అపవాదికి జుజీవి అన్నమాట. దానికి నథింగ్. నువ్వు ఒంటరిగా దొరికి ఒక్క క్షణం దొరికినా చాలు. అందుకే దాని గురించి పేతురు రాసిన పత్రికలో ఏం రాయబడిందో తెలుసా? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతుందంట. ఎవడు మింగేద్దామని తిరుగుతుంది. ఎప్పుడు తిరుగుతూనే ఉంది. తిరిగి దొరికారా మేము చాక్లెట్ మింగేస్తున్నాం. నీకు అర్థమవుతుందా? అది అలా మింగడానికి మేము రెడీగా ఉన్నది. అసలు నేను మింగినట్టే నీకు తెలియదు. అది దాని పొడుపులోకి వెళ్ళిపోతాను. నీకు అర్థమవుతుందా? దానిలోకి వెళ్ళిపోయానన్న సంగతి నీకు అర్థం కాదు, కానీ వెళ్ళిపోతావు. ఇక్కడ దావీదు గారి విషయంలో అదవుతుంది. ఒకనొక దినమున పొద్దుగుంకు వేళ ఏంటి, దావీదు గారు పడక మీద నుంచి లేచి, ఏమంటే మీకు అర్థమవుతుందా? దావీదు గారు ఎక్కడి నుంచి లేచారంట? పడక మీద నుంచి లేచి. అసలు ఎప్పుడు నిద్రపోతారండి? మనిషి అయిన వారు ఎప్పుడు నిద్రపోతారు? రాత్రి నిద్రపోవాలి. రాత్రి నిద్రపోవాల్సిన మనిషి ఎప్పుడు నిద్రపోయాడు? పగలు నిద్రపోయాడు, మధ్యాహ్నం నిద్రపోయాడు. మీకు అర్థమవుతుందా? పగలు నిద్రపోతామండి, దాని అర్థం ఏంటో తెలుసా? సుఖం ఎక్కువైపోయిందని అర్థం, నిర్లక్ష్య పెట్టామని అర్థం. నిజం చెప్పాలంటే లేదండి అంటే కొన్ని కేసెస్ ఉంటాయి మీరు ఎక్సెప్ట్ చేయవలసినవి. ఏంటి, కొంతమంది నైట్ డ్యూటీలు చేసుకుని వస్తుంటారు, వారికి పగలే నిద్ర, వారికి తప్పదు. ఇలాంటి కేసులు మీరు మరిలా లింక్ ఎట్టకండి. నేను చెప్పేది జనరల్గా చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? నైట్ డ్యూటీ చేసి వచ్చి నిద్రపోయింది అది వేరే నేను చెప్పేది. కానీ జనరల్గా సృష్టిపరంగా మనం మాట్లాడుకుంటే మనుషులందరూ ఎప్పుడు నిద్రపోవాలి? రాత్రి నిద్రపోవాలి. కానీ దావీదు గారు ఎప్పుడు నిద్రపోతున్నారు? పగలు నిద్రపోయారు. చూడండి, అక్కడేమో ఏం జరుగుతుంది? అక్కడ యుద్ధం యోపుగా జరుగుతుందండి, మోపుగా జరుగుతుంది.
ఆ యుద్ధంలో గెలిచారో చచ్చిపోయారో ఎంతమంది సైనికులు ఉన్నారో అసలు యోవాబు పని అప్పగితే ఆ యోవాబు బతుకున్నాడో లేదో దావీదు గారు తెలియాలి కదండి. ఎంత టెన్షన్ పడాలండి. యుద్ధం జరగడం ఎంత టెన్షన్ పడాలండి. టెన్షన్ పడకుండా హాయిగా నిద్ర తినేసి శుభ్రంగా పడుకున్నారంట దావీదు గారు. దావీదు గారు పడుకున్న తర్వాత నిద్ర లేచిన తర్వాత ఏమండి చక్కగా తిరుగుతారట. టైంపాస్ అవ్వట్లేదు దావీదు గారికి. ఎందుకంటే యుద్ధంలో అంటే హాయిగా కట్టి తిప్పుతాడు. మీకు అర్థమవుతుందా? ఒకవేళ యుద్ధానికి వెళ్ళిపోంటే ఆ డాళ్ళని తగిలించుకుని ఆ వస్త్రాలు తగిలించుకుని ఆ పరికరాలన్నీ తగిలించుకుని ఏం చేద్దరు? ఆ కత్తి తిప్పుతుడు. లేదంటే వాళ్ళందరినీ గైడింగ్ చేద్దరు. రే మీరు ఎలాగెళ్ళండ్రా, మీరు అలాగెళ్ళండ్రా, అరే మీరు వెనకాలించరండ్రా, మీరు ముందు నుంచి రండ్రా, అరే ఆడి మీద పడరా అని పొడిచేయరా అని చెబుతురు. కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నాడు? హాయిగా నిద్రపోయాడు, లేచాడు. లేచిన తర్వాత అసలు ఏం కుదరదు, టైం పాస్ అవ్వట్లేదు, మెద్ది మీద తిరుగుతున్నాడు, మేడ మీద తిరుగుతున్నాడు. ఇలా మేడ మీద తిరుగుతున్నప్పుడు ఒకానొక సమయంలో ఏమంటే రోజు తిరిగి ఉంటాడండి నిజం చెప్పాలంటే. అప్పుడప్పుడు చూడండి మా తమ్ముడు అప్పుడప్పుడు అంటుంటాడు ఒక్కొక్కసారి, ఏం చేయట్లో అర్థం కావట్లేదు, చిరకు వచ్చేస్తున్నారు అని అంటాడు ఒక్కొక్కసారి. చిరకు వచ్చేస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆల్రెడీ ఏమంటుంది అది, రానా రా, నువ్వు ఎవడనుకుంటున్నావు, నా శిష్యుడు నువ్వు. ఒకసారి ఫోన్ ఓపెన్ చేయి, యూట్యూబ్ ఓపెన్ చేయి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, అంతే చక్కగా రకరకాల వీడియోలన్నీ చక్కగా వచ్చేస్తాయి. అప్పటి వరకు నువ్వు అది వరకు చూడని వీడియోలన్నీ, అది వరకు చూడని సంగతులన్నీ నీ కళ్ళకు రమ్యమైన అందంగా కనిపిస్తుంటాయి. అలా కనిపించినప్పుడు అలా స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు అవన్నీ అట్ట ఇంట్లో ఫుల్గా అయిపోతుంది నెట్. ఏటర్ ఈ రోజు ఎంత అయిపోతుందంటే నీ టైం పాస్ అయ్యాలి కదా. మరి నీ టైం పాస్ అవ్వాలంటే 2-3 గంటలు నీ కిల్ చేయాలంటే దాన్ని ఏం చేయాలి? చక్కగా వీడియోలు చూస్తూ 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 సాయంత్రం అయిపోతుంది, ఆ ఛార్జింగ్ అయిపోతుంది, ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకుని మళ్ళీ బయటకు వస్తాం. మళ్ళీ బయటకు వస్తే ఆ సెంటర్లో ఎవడెవడు తగ్గుతాడు, అటు తిరుగుతావు వీడు తిరుగుతావు, మొత్తం మీద నీ సమయాన్ని ఏం చేస్తుంది? అది చంపేస్తుంది అనమాట. దాని అండర్లోకి నేను తీసుకుంటుంది అనమాట. నువ్వెవడు నా శిష్యుడు, నువ్వు పైకి మాత్రం క్రీస్తు యొక్క శిష్యుడిగా ఉండు, క్రైస్తవుడిగా ఉండు, కానీ పనులు మాత్రం ఎవరు చేయాలి? నాయి చేయాలి, నేను చెప్పినట్టు చేయాలి నువ్వు. అంటే రిమోట్ నా దగ్గర ఉంది కదా. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. దావీదు ఇక్కడ చేస్తున్న మిస్టేక్ అదే. యుద్ధానికి వెళ్ళగా ఇంటికాడ పడుకున్నాడు. ఇంటికాడ పడుకున్నవాడు ఏంటి దివారాత్రము బైబిల్ జ్ఞానించాలని చెప్పిన ఆ వ్యక్తే ఏం చేస్తున్నాడు? చేతులు కట్టుకుని మిద్ది మీద తిరుగుతాడట. ఈ మిద్ది మీద తిరిగినప్పుడు ఏం కనపడ్డది? చూడరానది ఏమండి ఒక సీన్ కనిపించింది. ఆ కనిపించిన సీను ఏమండి అతని యొక్క కళ్ళుని ఏం చేసి మైమరిపించేసింది, మోహపు చూపు కలిగించేసింది. ఏమండి అప్పుడప్పుడు అంటే సరదాగా ఒకవేళ మనం అనుకోకుండా ఏదైనా చూసాం అనుకోండి, మొదటి చూపు ఏం అవ్వదండి, నిజం చెప్తున్నాను. అప్పుడప్పుడు మన ఇంట్లో కానీ మన యొక్క పరిస్థితుల్లో కానీ ఎవరైనా ఏదైనా బట్టలు మార్చుకుని సడన్గా ఒకవేళ మనం చూసాం అనుకోని ఏమంటాం? అయ్యో రేపు మిస్టేక్గా వచ్చేసారని చెప్పి పక్కన వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే అది మీరు చూసిన చూపు తప్పు కాదు, అది అసలు మీరు ఏంటి ఇంటెన్షన్గా మీరు చూడలేదు, కావాలని మీరు చూడలేదు. కానీ ఒకసారి చూసిన తప్పు చూపు కాకుండా రెండోసారి చూసాం అనుకోండి, అంతే అయిపోయాం అన్నమాట, దొరికేసామన్నమాట దానికి. ఎందుకంటే అది భయంకరమైన చూపు. అలాంటి చూపు ఎవరికి వచ్చింది? ఇక్కడ దావీదు గారికి వచ్చింది. చూడండి, దావీదు గారికి వచ్చిన వెంటనే ఏం జరుగుతుంది చూడండి. 3వ వచనం, ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుగా ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమెను పిలువనింపను. ఆమె అతని ఎద్దుకు రాగా అతడు ఆమెతో శయనించెను అంటున్నమాట. చూడండి ప్రియమైన, ఎంత ఫాస్ట్గా ఎంత సెకండ్లో జరిగిపోయి చూడండి. ఒక మోహపు చూపు కలిగిన తర్వాత అతనుకున్న అధికారాన్ని బట్టి ఆ అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేసి పరిచయం చూడండి. దావీదు గారి కోసం నేను తప్పుగా మాట్లాడతాను, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్పిందే రాయించిన మాటలని నేను మీకు వివరిస్తున్నాను. ఎందుకంటే ఆయనకు చాలా గొప్పవాడు. ఆయనే స్వయంగా కీర్తనగా ఉన్న 51వ అధ్యాయంలో ఆయన చేసిన తప్పుని బహిరంగంగా ఆయన ప్రకటిస్తూ ఆయన ఒక కీర్తనే రచించాడు. ప్రియమైన దేవుడు, ఆయన ఈ విషయాన్ని దేవుడు మనకు ఎందుకు రాస్తున్నాడో తెలుసా? దావీదు చేసిన తప్పు నీవు నేను చేయకూడదు, అంతే ఆయన ఉద్దేశం. మన దేవుడు ఎంత గొప్పవాడు అండి. భక్తులు చేసిన మంచిని చెప్పాడు, భక్తులు చేసిన చెడుని చెప్పాడండి. చాలా గొప్పవాడండి ఈ దేవుడు. ప్రియమైన దేవుడు ప్రవర్తించండి. దావీదు తప్పు చేయడానికి ఎంత వితిన్ సెకండ్స్లో అయిపోయిందండి. కొన్ని నిమిషాల్లోనే కొన్ని గంటల్లోనే ఈ యొక్క పాపంలోకి పడిపోయి చూడండి. ఎంత సులువుగా ఎంత సింపుల్గా దావీదు గారిని చిక్కులో పెట్టేసి చూడండి. దేవుడు అప్పగించిన పనిని ఏ పనిని చేసినా ఈ యొక్క సిచ్యువేషన్లో దావీదు గారు పడేవారు కాదండి. ఒకవేళ యుద్ధానికి పడితే పడేవాడా? పడ్డావు. ఒకవేళ దివారాత్రం బైబిల్ ధ్యానించే ఆ పరిస్థితుల్లో ఉంటే నిజంగా లేచిన వెంటనే ఎవరిని దేన్ని చూడాలి? బైబిల్ చూడాలి. బైబిల్ చదివితే అందులోకి వెళ్ళే అవకాశం ఉన్నదా? లేదు.
ఎందుకంటే మరి దావీదు గారికి ఎందుకు వచ్చింది నిర్లక్ష్యం. అప్పుడెప్పుడు మనకు కూడా అనిపిస్తుంటది, ఇంతకు ముందు నుంచి నేను ఎప్పుడో చాలా పనులు చేశాను కదా, దేవుని కోసం గొప్పగా బ్రతికేశాను కదా, దేవుని కోసం చాలా కార్యక్రమాలు జరిగింది. ఒకప్పుడు నేనే బైబిల్ చదివేవాడిని, ఒకప్పుడు నేనే వాక్యం చెప్పేవాడిని, ఒకప్పుడు నేనే పాటలు పాడేవాడిని, ఒకప్పుడు దేవుని కార్యక్రమాల్లో పాలుభాగస్వాలుగా ఉంటే నేనే ఉండాలి, ఒకప్పుడు మీటింగ్స్ చేయాలంటే నేనే చేయాలి, ఒకప్పుడు వాల్ పోస్టులు అంటించాలంటే మేమే అంటించాలి, ఇవన్నీ మేము చేసి వచ్చిన వాళ్ళేం కదా అనుకుంటాం. మరి ఇప్పుడు చెయ్యి దేవుడు అదే అడుగుతాడు. దావీదు గారు చేసే పనిని అప్పుడు నిర్లక్ష్య పెట్టండి, అందుకే ఎక్కడికి అప్పగింపులారు సులువుగా చిక్కులు పెట్టు పాపంలోకి వెళ్ళిపోయారు. మరి నీవు నేనంత దావీదు అంటే గొప్ప వ్యక్తే అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతే నీవు నేనంత మన అంత గొప్ప విషయాలు ఏమైనా చేసేవంటి, అంత గొప్పగా మనం ఏమైనా బ్రతికేవంటి? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి, అసలు లేదండి. దావీదు గారు ఆ విషయం తర్వాత కుమ్ములిపోయి ఏమండి నాతనైనా ప్రవక్త వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత దావీదు చాలా బాధపడిపోయాడండి, చాలా సింపుల్గా అతన్ని బాధపడేసిందండి. ఈ విషయం మీకు అర్థం కాదు. అలాగే న్యాయాధిపతుల గ్రంథం కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము అలాగో అతని గెలవ వచ్చినో తెలుసుకున్నాము, మేము అతన్ని బంధించి అతను గర్వము అనుపుదము, అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణాలు నీకు ఇచ్చిదమని చెప్పిరి అన్నాడు. సందర్భం మీ అందరికీ తెలుసు, ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. సంసోను ఏమంటే దెలీలా అనే ఒక స్త్రీని మోహించాడు. అంతకుముందు పై వచనాలు ఏమైంది, ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడంట, ఆమెతో శయనించాడంట, ఆమె దగ్గర నుంచి వస్తూ మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు, మరలా దెలీలా అనే స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయాడు. మీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావాలండి, సంసోను గారు అంత బలవంతుడైనా, అంత దేవుని చేత బలం పొందుకున్న వాడైనా, జ్ఞానం కలిగిన వాడైనా, ఎంతో మందిని చంపిన వాడైనా, ఏమండి ఇంత బలసూడు ఇక్కడ ఎందుకు పడిపోయాడంటే ఒక్క మోహపు చూపు. అతని యొక్క సులువుగా అతన్ని పాపం ఎలా చిక్కులు పెట్టింది చూడండి, పాపం అతన్ని ఎంత సులువుగా చిక్కులు పెట్టింది చూడండి. ఒకే ఒక్క మోహపు చూపుతో ఏం చేసింది, సంసోను ఏం చేసింది, సులువుగా పాపంలో చిక్కులు పెట్టిందండి. ఏమన్నా అందరికీ మోహపు చూపులు కలిగించదండి, అది మీరు బాగా గుర్తుంచుకోవాలి. మరలా అందరికీ మోహపు చూపులే కలిగించదు అది. ఒక దావీదు విషయంలో ఆ మోహపు చూపు వర్కౌట్ అయింది, ఒక సంసోను విషయంలో మోహపు చూపు వర్కౌట్ అయింది, కానీ యోసేపు విషయంలో మోహపు చూపు వర్కౌట్ అయిందా? వర్కౌట్ అవ్వలేదు. అది అతను ఆ విషయంలో ఎలాంటి వాడు, స్ట్రాంగ్ అన్నమాట. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవలసింది ఏంటి, మనం ఏ విషయాల్లో వీక్గా ఉన్నామో ఎవరికి తెలుసు, ముందుగా అపవాదికి తెలుసు. ఒకడు అధికారానికి పడతాడు, ఒకడు డబ్బుకు పడతాడు, ఒకడు అందానికి పడతాడు, ఒకడు గర్వానికి పడతాడు, ఒకడు పొగడ్తకు పడతాడు, ఒకడు వ్యభిచారానికి పడతాడు, ఒకడు మోహం చూపుకు పడతాడు, ఒకడు అహంకారానికి పడతాడు. మీకు అర్థమవుతుందా ప్రియమైన దేవుని? ఇలా రకరకాల మీరు ఏ విషయాల్లో పడిపోతారో ఆయా విషయాలు ఎవరికి తెలుసు, అపవాదికి తెలుసు అన్నమాట. జాగ్రత్తగా ఉండండి. దావీదు చేసినట్టే నాకు చేస్తుందండి, సంసోను చేసినట్టే నాకు చేస్తుందండి, నేను ఆ విషయంలో స్ట్రాంగ్ ఉంటే సరిపోతుందండి, మిగిలిన విషయాల్లో నువ్వు ఉండకపోయినా పర్వాలేదని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే ఆ విషయంలో నువ్వు స్ట్రాంగ్గా ఉన్నా మిగిలిన విషయంలో నువ్వు వీక్గా ఉన్నావు. నీ వీక్నెస్ పాయింట్ ఏదో దానికి తెలుసు. ఆ వీక్నెస్నే పట్టుకుని అది ఏం చేస్తుందో తెలుసా, నిన్ను పాపంలో దించేస్తుంది, సులువుగా చిక్కులు పెడుతుంది. పాపంలో నిన్ను సులువుగా చిక్కులు పెట్టి దేవునికి దూరం చేసేస్తుంది. హామాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మీ అందరికి గుర్తుందా? బైబిల్ చదివితే మీకు గుర్తుంటుంది. హామాన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను ఏం చేశాడు, ఆ యొక్క ఎవరైతే ఉన్నారో మరి ఇశ్రాయేల్ జనాంగం వీరందరూ ఎవరైతే ఉన్నారో, యోధా జాతి ఎవరందరూ ఉన్నారో వీరందరినీ కూడా చంపించేయాలని, వారందరికీ కూడా వారు లేకుండా చేయాలని, ఆ జాతి మనుషులు లేకుండా చేయాలని ఏమండి ఆ మొర్దెకైకి ఉరి వేయడానికి ప్లాన్ పన్నాడు. ఈ ప్లాన్ పన్నినప్పుడు ప్లాన్ ఏమైంది, మొత్తం మీద రివర్స్ అయిపోయింది. దేవుడే రివర్స్ చేయించేశాడు. ఈ మొర్దెకైని ఏం చేద్దామంటే మనం ఉరి తీసేద్దాం, చక్కగా మంచి పొయ్యి చేయించేద్దామని చెప్పి ఇంటికాడ చక్కగా రెడీగా చేయించేసుకున్నాడు. పొయ్యి చేయించేసుకున్నాడు, చక్కగా తోడు గడేసాడు, అన్ని గడేసాడు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పేసిన తర్వాత ప్లాన్, ఇతను అనుకున్న ప్లాన్ ఒకటి, జరిగింది ఒకటి, మొత్తం ప్లాన్ రివర్స్ అయిపోయింది. ప్లాన్ రివర్స్ అయిపోతే ఏం చేయాలి, ఎవడన్నా
బాధపడాలి. సర్లే ఈ ప్లాన్ ఇంకా వర్కౌట్ అవ్వలేదు కదా, మరో ప్లాన్ వేద్దామని అనుకోవాలి. అంతేనా? ఎవడన్నా అలాగనే చేస్తారు. కానీ ఇతను ఏం చేసి తెలుసా, తాను చెప్పిన సంగతి జరగపోవుట చూచి ఆమెను ఏం చేశాడు, వెళ్ళి ఇంటికి పోయి ఉరి పెట్టుకున్నాడండి. మీకు అర్థమవుతుంది కదా, అతన్ని ఎలా చిక్కులు పెట్టింది అది? నేను చెప్పిన మాట జరగలేదు. అంతేనా? నేను చెప్పింది ఏమవ్వలేదు, జరగలేదు. జరగకపోతే ఏమైంది? హట్ అయింది అనమాట. ఈ ఇగో హట్ అయిపోయినప్పుడు ఇగో ఏమైంది, ఇగో ఏం చేసింది, అతనే ప్రాణాలు తీసేసింది. సులువు ఎలా చిక్కులు పెట్టింది చూసారా పాపం. ఇలా ఈ పాపం అనేక విధాలుగా ఉంటుందండి. మీరు ఏ విషయంలో మీకే తెలుసు, మీకంటే గొప్పగా ఎవరికీ తెలియదు. మీరు ఏ విషయంలో మీకు తెలిసినప్పుడు ఆ విషయంలో స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఉండలేకపోతారని మీకు భయంగా ఉందా, విశ్వాసంతో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో ప్రార్థనతో సహవాసం కలిగి ఉండండి. వాక్య సంబంధమైన ఆ యొక్క ఆ పరిస్థితులకు మీరు వెళ్ళిపోండి. దేవుని వేడుకోండి, దేవా నాకు సహాయం చేయదేవా, వేడుకోండి. అలా వేడుకుంటే ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఎందుకంటే అప్పటికే యేసుక్రీస్తు వారి కాలంలో కొత్త నిబంధనలో జరుగుతుంది. పేతురు గారు ఏమంటున్నారు, ప్రభువా మీరు ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తాం, మీరు ఏం చెప్తే చేసేస్తాం, మీరు కొండ ఎక్కమంటే ఎక్కేస్తాం, మీరు దూకేమంటే దూకేస్తాం, నీకోసం చచ్చిపోమంటే చచ్చిపోతాం అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నా తెలుసా, ఇదిగో సీమోను, అపవాది ఎలా ఏం చేస్తుందో తెలుసా, మిమ్మల్ని జల్లెడు పెట్టి జల్లించడానికి చూస్తుంది, మిమ్మల్ని జల్లించాలని చూస్తుంది. కానీ మీరు జల్లిస్తే మీరు ఉండరని నాకు తెలుసు. మిమ్మల్ని జల్లించకుండా ఎవరు ఆపుతున్నారో తెలుసా, నేనే ఆపుతున్నాను సీమోను, నేను ఆపుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనల్ని ఎన్నో విషయాల్లో పడిపోకుండా ఆపుతున్నాడంటే అది దేవుని కృప. మన వల్ల కాదు. మన యొక్క జ్ఞానాన్ని చూసి మన యొక్క పరిస్థితిని మీరు విర్రవీగిపోకండి, ఎప్పుడు అలా అనుకోకండి. ఎందుకంటే దేవుడు ఎన్నో విషయాలు మనం కాపాడాడండి. ఎన్నో సులువుగా చిక్కులు పెట్టే పాపాల నుంచి దేవుడు మనం విడిపించాడు. ఒక భూతాడవా, వెంటనే దేవుడు నీకు పరిశుద్ధత్వం ప్రేరణ చేత వాక్య సంబంధమైనది వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తారు. దేవుడు, రే నువ్వు క్రైస్తవుడు, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు చర్చికి వెళ్తున్నావు, నీ దేవుడి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు దేవుడి మాటలు వింటున్నావు, బూతులు ఆడకూడదు మనసులో అనిపిస్తుంది. మనసులో అనిపించడం నీకు ఏమవ్వాలి, ఆ గద్దెకు నువ్వేం చేయాలి, స్వీకరించాలి. అంటదా, దానికి ఏం పోయింది, అది అత్తమాడికి అంటేనే ఉంటది కదా అని అర్థం అనుకుంటే ఆ పాపంలోకి వెళ్ళిపోతావు అన్నమాట. ఇక్కడ సంసోను గారు అలా వెళ్ళిపోయారు, దావీదు గారు అలా వెళ్ళిపోయారు. వారు చేసిన విషయం అది ఒకటేనండి, ఇంకేం చేయలేదు. సంసోను గారు మీరు ఏ విషయంలో పాపం చేశారా, ఏ విషయంలో చేయలేదు. తర్వాత ఆయన వేడుకున్నారు దేవుణ్ణి, వేడుకుని ఏం చేస్తారు, ప్రభువా నాకు ఒక్క అవకాశం ఈ దేవా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఇదిగో నిన్ను మాత్రం నేను మహిమపరచాలనుకున్నాడు. ఆ యొక్క స్తంభాన్ని ఎప్పుడైతే లాగాడో అతనితో పాటు 3,000 మందిని చంపేశాడు. ప్రియమైన దేవుడు, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం సులువుగా పాపంలో అనేక విషయాల్లో పడిపోతాం. కానీ మనం తిరిగి లేవడం మనకు తెలియదు. తిరిగి లేవడం మనకు తెలదు. ఒక సంసోనులకు తిరిగి లేవడం మనకు అర్థం కాలేదు, ఒక దావీదులకు తిరిగి లేవడం మనకు అర్థం కాలేదు, ఒక మోషే గారులకు తిరిగి లేవడం మనకు అర్థం కాలేదు. ప్రియమైన దేవుడు, ఒక సొలొమోనుగా తిరిగి లేవడం మనకు అర్థం కాలేదు. అనేక విషయాల్లో మనకు అర్థం కాలేదు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచిద్దాం, దేవుని కోసం ఉన్నతంగా మనం బ్రతుకుతాం. ఎందుకంటే ఇలా బ్రతకకపోతే ఈ పాపం మిమ్మల్ని ప్రతి విషయంలో సులువుగా చిక్కులు పెట్టేసి మిమ్మల్ని పాపంలో ఉంచేస్తుంది. దేవుడికి మీకున్న ఆ మధ్య దూరాన్ని పోగొడుస్తుందండి. మధ్య దూరాన్ని ఏం చేస్తుంది తెలుసా, మరింత దూరం చేస్తుంది. దూరం అయిపోయిందంటే మనం ఎక్కడికి వెళ్ళకుండా మీ అందరికీ తెలుసు. ప్రియమైన దేవుని పిల్లల రాజ్యం చక్కగా రెండు మూడు మాటలు చూసి ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం చివరి మాటలుగా, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయి హేయ క్రియలన్నిటి ప్రకారం జరిగించిన ఎడల అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతుకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును అంటున్నాడు. చూడండి, చదవబడిన మాట ఏమైనా అర్థమైందా మీకు? చదవబడుతున్న మాటలో భావం ఏంటో తెలుసా? ఒకవేళ మనం ముందు నుంచే అనుకుంటూ ఉండొచ్చు, దావీదు గారు కూడా ఒకవేళ అనుకుంటున్నాను మీకు అర్థం కావడానికి. నేను చిన్నతనం నుంచి దేవుని కోసం గొప్పగా బ్రతికాను కదా, గొప్పగా పాటలు పాడాను కదా, గొప్పగా కీర్తనలు రాశాను కదా, నేను రాజ్యాన్ని అధిష్ఠించాను కదా, నేను రాజుగా ఉన్నాను కదా, ఇశ్రాయేలు అందరి మీద నేను ఒక ప్రభువుగా ఉన్నాను కదా, నేను ఈ చిన్న తప్పు చేసినందుకు దేవుడు నాకు పరలోకం తీసేళ్ళే అని దావీదు గారు అనుకోలేదు. ఈ యొక్క తప్పుడు విషయంలో అతను ఎంతో కుమిలిపోయి బాధపడి మరలా మారు మనసు పొంది దేవుని కోసం మరలా బ్రతికాడు కాబట్టి
పరలోకం వచ్చింది. అతను పరలోకానికి అర్హత సాధించాడు. అలాగే సంసోను గారు కూడా అతను చేసిన తప్పుని విడిచిపెట్టి మరలా దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచన కలిగి దేవుని కోసమే చివరికి చనిపోయాడు ఉన్నాడు కనుక అతని క్రియలను బట్టి అతను పరలోకానికి అర్హత సాధించాడు. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? నేను 10 సంవత్సరాల నుంచి దేవుని పని చేస్తున్నాను కదా, 20 సంవత్సరాల నుంచి దేవుని పని చేస్తున్నాను కదా, దేవుని కోసం బ్రతుకుతున్నాను కదా, అన్ని కార్యక్రమాలు ముందుకు వెళ్ళిపోతున్నాను కదా, నేను ఈ చిన్న తప్పు చేస్తే నాకు పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, చక్కగా దేవుడు నాకు ఈ యొక్క పాపాన్ని తప్పుని విడిచిపెట్టేసి నాకు ఏమి ఇచ్చేస్తాడో పరలోకం ఇచ్చేస్తాడో అని అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఈ వాక్యం మీకు తెలిసి ఉండదు, మీరు చదువు ఉండరు, చదివిన అర్థం కాదు ఉండదు, అందుకే చదువుతున్నాను. ఏం చెప్తున్నా చూడండి. అయితే నీతిపడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయి హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకంలోకి రావు, అతడు విశ్వాసఘాతుకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. అంటే నువ్వు 20 సంవత్సరాల నుంచి చేసిన ఈ పని ఏదైతే ఉన్నదో ఈ రోజు, ఈ వారం రోజులు, ఈ నెల రోజుల్లో, ఈ సంవత్సరం లోపల నువ్వు చేసిన ఈ పాప క్రియలను బట్టి నీ 20 సంవత్సరాలు చేసిన పని ఏమైంది? నీతి క్రియలు ఏమయ్యాయి? మైనస్ అయిపోయాయి అన్నమాట. మైనస్ అయిపోయింది, జీరోకి వచ్చేసారు. ఇప్పుడు జీరో ఉంటే పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? అక్కడ ఏముండాలి? పరలోక సంబంధమైన ధనం ఉండాలి. నీ అకౌంట్లో డబ్బులు లేకపోతే నథింగ్, నాట్ అలౌడ్ అన్నమాట. నువ్వు ప్రియమైన అంతే. అంటే డబ్బులు అంటే డబ్బులు అనుకోకండి, మరలా ఇదొకటి నీతి క్రియలు లేకపోతే పరలోకం వెళ్ళమన్నమాట. ఎప్పుడు నువ్వు ఒకప్పుడు నీతిపరుడే, ఇప్పుడు ఎలా మారిపోయావు? దుష్టుడిగా దుర్మార్గుడిగా మారిపోయావు. 27 వచ్చింది చూడండి, 27 వచ్చింది. మరియు దుష్టుడు నీతి న్యాయమును జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకును. అతడు ఆలోచించుకుని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానిన గనక అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును అన్నాడు. చూడండి, ఇక్కడ 2 కేసులు మనకు అర్థమవుతున్నాయి. ఒకటేంటి? నీతి క్రియలు చేసి చెడు క్రియలకు వెళ్ళిపోవడానికి పరలోకం లేదు. ఇంకొకటి ఏంటి? చెడు క్రియలు చేసి మరలా మంచి క్రియలకు మారిపోయిన వారికి ఏముంది? పరలోకం ఉండదు అన్నమాట. నీకు అర్థమవుతుందా? అంటే మనం ఏ జోన్లో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ నీతి క్రియలు చేసి మా చెడ్డ క్రియలోకి వెళ్ళిపోయావా, మరలా అది మానేయండి, అది విడిచిపెట్టండి. మరలా ఇప్పుడు మీరు ఏం సంపాదించుకోవాలి? నీతి క్రియలు సంపాదించుకోవాలి. పరలోకం మీకు రావాలంటే నీతి క్రియలు మీరు సంపాదించుకోవాలి. సంపాదించుకుంటే మీరు వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. వారందరూ అలాగే చేశారు. దావీదు గారు అప్పుడు దాకా చేసిన నీతి క్రియలన్నీ ఏ తప్పుతో పోయాయి? బెత్షెబా విషయంలో చేసిన తప్పుతో పటాపంచలు అయిపోయి సున్నాకు వచ్చేసాడు దావీదు గారు. కానీ ఎప్పుడైతే మరలా ఆయన తప్పును ఒప్పుకుని మరలా దేవుని కోసం బ్రతకారో ఎప్పుడు ఏమయ్యాయి? నీతి క్రియలు మరలా ఏమయ్యాయి? జమ అవుతూ వచ్చేసాయి. సోమశేన గారి విషయంలో కూడా అలాగే జరిగింది. దెలీలాలో ఆ యొక్క స్త్రీని మోహించక ముందు జరిగిన విషయాలన్నీ కూడా మంచి మంచి విషయాలు, గొప్ప విషయాలు. ఫిలిష్తీయులందరినీ కూడా మొత్తం అందరినీ కూడా మరి దరదలు ఆడించేసాడు అతను. కానీ ఆ దెలీలా విషయంలో పడిపోయినప్పుడు ఏమైపోయింది? కళ్ళు పోయాయి, పాపంలో పడిపోయాడు. ఏమైపోయి మరలా జీరోకి వచ్చేసాడు. జీరోకి వచ్చేసిన వ్యక్తి మరలా ఆ యొక్క నీతి క్రియలు ఎలా పొందుకున్నాడు? ఇదిగో 3000 మందిని మరలా ఏమని చెప్పుడు? ఫిలిష్తీయులు సర్దారులతో సహా చంపేశాడు. తన ప్రాణాన్ని దేవునిలోనే అతను పోగొట్టుకున్నాడు. కాబట్టి మరలా ఏం సంపాదించుకున్న అతను? నీతి క్రియలు సంపాదించు. వీరే విశ్వాస వీరులు. మీరు కూడా విశ్వాసులు వీరుగా మారే అవకాశం ఉంది. ఎప్పుడు? మీరు చేసిన పాపాన్ని విడిచిపెట్టి మరలా మీరు నీతి క్రియలు జరిగించుకుని మీ యొక్క జీవితాన్ని మీరు కొనసాగించుకోగలిగితే మీరు అప్పుడు వెళ్తారన్నమాట. ఓకే. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచిండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదవనెను. ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? నీవు సత్క్రియ చేయకపోతే మీ వాకిట్లో ఏముంటదంట? మీ గుమ్మం ముందు ఏముంటదంట? మీ తలుపు తీసిన వెంటనే ఏముంటదంట? పాపము పొంచి ఉంటదంట. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు సులువుగా చిక్కులు పెట్టి పాపంలో మీరు పడకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? సత్క్రియల్లో ఉండాలి. సత్క్రియ ఒకవేళ మీరు చేయకపోతే మీరు తలుపు తీసిన వెంటనే ఏది మీకు వెల్కమ్ చెప్తుంది? పాపం మీకు వెల్కమ్ చెప్తుంది. సత్క్రియ నువ్వు చేయనేలా వాకిట పాపము నిలిచిండును, దాని ఎడల నీకు ఏం కలుగుతుందంట? వాంఛ కలిగిన. వాంఛ అంటే ఏంటమ్మా? కోరిక కలుగుతుంది. నీవు తలుపు తీసినట్టే అది వెల్కమ్ చెప్తుంది అనుకోండి, అబ్బా ఇది చేయాలి రాని నీకు అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు? నువ్వు సత్క్రియ చేయకపోతే. అదే చేయాలి. నువ్వు ఏదైతే చేయకూడదో అదే చేయాలనిపిస్తుంది. మందు తాగకూడదు అనుకున్నావు, మందు తాగాలనిపిస్తుంది. సిగరెట్ కాల్చకూడదు అనుకున్నావు, సిగరెట్ అసలు దమ్ము మీద దమ్ము, సిగరెట్ మీద సిగరెట్ కాల్చేయాలనిపిస్తుంటది.
సారా ప్యాకెట్ తాగకూడదు అనుకుంటాడు, ఒకటి కాదు 5 ప్యాకెట్లు లాగేద్దాం అనుకుంటుంటారు. మీకు అర్థమవుతుందా? చూడండి, మీరు ఏదైతే చేయకూడదు అనుకుంటారో అదే చేయలేబడింది. ఎందుకు? దాని ఎడల నీకు ఏం కలిగింది? వాంఛ కలిగింది. దాన్ని నువ్వేం చేస్తావు? ఏలతావు. నువ్వు ఏలతావు, దాని మీద ఎలుకగా నువ్వు మారిపోతావు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడైనా ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపానికి మనం అవకాశం ఇవ్వకూడదండి. సత్క్రియల్లో ఉండండి, వాక్య సంబంధమైన క్రియల్లో ఉండండి, దేవుని కోసం ఆలోచించండి, దేవుని పనుల్లో ఉండండి, దేవుని కార్యక్రమంలో ఉండండి. చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుడయు ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే అంటున్నాడు. చూడండి, ఏమంటించుకోకూడదంటే మీకు ఇహలోక మాలిన్యం. ఇహలోక మాలిన్యం అంటే ఏనా అర్థమైందా మీకు? ఇహలోక మాలిన్యం అంటే ఈ లోక సంబంధమైన ఈ యుగ సంబంధమైన ఈ ప్రపంచంలోకి మీరు వెళ్తున్నప్పుడు అనేక రకాలైన మాలిన్యాలు మీకు అంటుకుంటాయి. ఏంటంటే ఆ మాలిన్యాలు అనుకుంటున్నారా? ఒకడు బూతులు మాట్లాడుతుంటాడు. ఆ బూతులు మాట నువ్వు చక్కగా హాయిగా వినసొంపుగా ఉండి ఎంటున్నా అనుకో, దాని అర్థం ఏంటి? స్వీకరిస్తున్నావు వాడి మాటలు నువ్వు. లేదా నీవే మాట్లాడుతున్నావు, వాడు మాట్లాడిన మాటలను బట్టి నువ్వు మరలా బదులు రెప్పాగా ఎలాస్తున్నావు. మంచిగా నువ్వు సమాధానం నువ్వు ఎలాగెత్తావు? ఆడు బూతాడా, నువ్వు కూడా బూతులోనే సమాధానం చెప్తావు. దాని అర్థం ఏంటి? ఇహలోక మాలిన్యం నీకేమైంది? అంటుకుపోయింది. ఇక్కడైతే అంటుకోదు, ఈ ప్రదేశంలో అయితే అంటుకోదు. ఎందుకంటే ఇప్పుడు సంఘంలో ఉన్నావు, వాక్యం వింటున్నావు, వాక్య ప్రకారం నడుచుకోవాలన్న ఆలోచన ఇప్పుడు కలుగుతుంది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన విధానం మారిపోతుంది. ఎందుకు మారిపోతే? ఇహలోక మాలిన్యం నీకేమవుతుంది? అంటుకుంటుంది అన్నమాట. ఒకటే కదండి, అనేకమైన పరిస్థితులు ఏవైతే నిన్ను పాపంలోకి నెట్టేసే ఉన్నాయో అవన్నీ కూడా ఇహలోక మాలిన్యముతో సమానం అన్నమాట. కనుక ప్రియులారా, ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపం విషయంలో మీరు అందరూ జాగ్రత్త కలిగి ఉంటారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మహాలోకాలను కలిగించిన మా కన్న తండ్రి, దేవా, ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపం విషయంలో తండ్రి మేము అలా జాగ్రత్త కలిగి ఉండాలి తండ్రి. మీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చినందుకు వందములు తండ్రి. దేవా, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు తండ్రి, భక్తులుగా ఉన్నవారు నాయన, ఆ సులువుగా చిక్కులు పెట్టి పాపంలో తండ్రి దాసులైపోయారు తండ్రి. అయినను మీ కృప చొప్పున, మీ దయ చొప్పున తండ్రి వారిని మీరు మరలా లేవనెత్తిన ఆయన, వారిని మీ బిడ్డలుగా మీ పిల్లలుగా నిలవబెట్టుకుని తండ్రి మాకు తండ్రి ఒక ఇన్స్పిరేషన్గా తండ్రి, ఒక సాదృశ్యంగా మా కళ్ళ ముందు ఉంచారు నాయన. తండ్రి వారి వల్లే తండ్రి మేము కూడా మీ జ్ఞానంలో, మీ పనుల్లో తండ్రి చక్కగా పాల్గొంటూ తండ్రి మీ పనుల్లో, మీ కార్యక్రమంలో తండ్రి ముందుకు సాగుతూ మీకోసం మీ భూమి తండ్రి మా జీవితాన్ని అర్పించే భాగ్యాన్ని, అవకాశాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఒకవేళ మాకు లోటుపాట్లు కనపడితే నాన్న, ఏ లోపము లేని, ఎటువంటి తండ్రి పాపము లేని వ్యక్తిగా ఉన్న తండ్రి, మీ కుమారుడైన తండ్రి యేసుక్రీస్తు వారిని తండ్రి, విశ్వాసం కర్తగా ఉన్న ఆయనను తండ్రి మీ జ్ఞాపకం చేసుకుంటున్న ఆయన, ఆయనకు మేము ముందు పెట్టుకుంటూ తండ్రి, ఆయన వైపు చూస్తున్నాయన తండ్రి మేము ముందుకు సాగగలకు సహాయం అనుగ్రహించండి. మా విశ్వాసంలో ఒకవేళ మేము ఏమైనా సన్నగిలిపోతే నాయన మమ్మల్ని క్షమించి తండ్రి, మమ్మల్ని మరలా తండ్రి మీరు నిలబెట్టమని సహాయం తెచ్చండి, కృపను చూపమని తండ్రి. అలాగే తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క పెట్టిన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే దేవా, మేము చేయబోతున్న కార్యక్రమంలో తండ్రి, పనుల్లో నాయన మాకు మంచి ఆలోచన విధానాన్ని తండ్రి మీరు అనుగ్రహించమని, కృపను చూపమని. ఏ కార్యక్రమం ఎలా జరిగించాలో, ఏ పనులు ఎలా జరిగించాలో తండ్రి మీరే మాకు ఆలోచన కర్తగా ఉండు తండ్రి. మంచి ఆలోచన తండ్రి మా సహోదరులకు, మాకు, మా అందరికీ కలిగించిన ఆయన మీ పనిని తండ్రి దిగ్విజయంగా తండ్రి మరింత బలంగా చేయగలిగిన సహాయం అనుగ్రహించమని, కృపను చూపమని. అలాగే తండ్రి మాకు ఏవైతే తండ్రి సంఘంలో ఉన్న ఈ చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాలు, బాధలు తండ్రి, అలాగే కొంతమంది సహోదరులకు తండ్రి అనారోగ్య పాలు అయ్యారు తండ్రి, చాలా ఇబ్బందులు పడుతున్నారు నాయన. కుటుంబ పరంగా తండ్రి, సమాజం పరంగా తండ్రి, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో తండ్రి వారికి తండ్రి వేదన పడుతున్నారు, బాధపడుతున్నారు తండ్రి. వారిని తండ్రి మీరు ముట్టి తండ్రి వారికి స్వస్థత జరిగించండి తండ్రి. మీ యొక్క సహాయం అనుగ్రహించండి తండ్రి. కృపను చూపండి నాయన. ప్రతి విషయంలో మీరే మాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని తండ్రి. మరలా మేము కలుసుకునేంత వరకు మీ కృపా, మీ సమాధానం అందరికీ తోడుగా ఉంచమని ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి.
ఆమె నొక్కడుతుంది